హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి అప్పటికప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 5 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకుని, ఒక స్పూను ధనియాలు, చిన్న టీ స్పూన్‌తో జీలకర్ర, 12 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక సిమ్‌లో పెట్టి ఇలా వేయించుకుని పక్కకు తీసుకోండి. ఇదే ప్యాన్‌లో స్పూను ఆయిల్ వేసుకుని 4 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ చింతపండు తీసుకుని సరిపడా సాల్ట్ వేసి సిమ్‌లో పెట్టి బాగా మగ్గించుకోండి. ఇవన్నీ చల్లారినాక ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా ఎండుమిర్చిని వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ అయినాక టమాటాలను కూడా వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఫైన్ పేస్ట్ లాగా ఇలా పచ్చడి రెడీ చేసుకోండి. దీనికి పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్‌లో పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 5 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి దంచి వేసుకుని, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, చిన్న టీ స్పూన్‌తో ఆవాలు, ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుని, కరివేపాకు వేసుకుని, ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసుకుని 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది ఇడ్లీ, దోస, రైస్‌లోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.